ప్రభంజనం. ప్రకాశం జిల్లా చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో సాధారణ విద్యార్థులను ఐఐటి ర్యాంకర్స్ గా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో శ్రీ సరస్వతి రికార్డ్ బ్రేకింగ్ రిజల్ట్స్ 1891, 3030, 3732, 3390, 4142, 4392, 5120, 5671, 5679, 5817, 7214, 9982, 15935 ఇలా 13 మంది విద్యార్థులు భారతదేశంలోనే ప్రతిష్టాత్మక కాలేజీలైన ఐఐటీలలో సీట్లు సాధించడం మా అనుభవజ్ఞులైన సీనియర్ ఫ్యాకల్టీ మరియు బెస్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్ యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి. భారతదేశంలోనే ప్రాముఖ్యత కలిగిన బిట్సాట్ 2026లో కూడా 227, 219, 215, 198, 180, 179 మార్కులతో తిరుగులేని ఫలితాలు. సరస్వతి అంటే ఐఐటి ర్యాంకర్స్ అనే పేరుకు తగ్గట్టుగా ప్రకాశం జిల్లా గర్వించదగ్గ ఫలితాలు మరెన్నో అందించగలమనే దృఢ సంకల్పంతో ఐఐటి కాలేజీల్లో మీ పిల్లలను చదివించాలనే తల్లిదండ్రులకి శ్రీ సరస్వతి విద్యా సంస్థల తరఫున పూర్తి నమ్మకమే ఈ అద్భుతమైన రిజల్ట్స్. వివరాలకు సంప్రదించండి శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు, చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి గారు. కాంటాక్ట్ 9176162696, 8143668888. ఇది జనం న్యూస్, ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం మీ ముందుకు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ మండలం పాకల బీచ్ నందు యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, సంతానోతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మరియు విద్యార్థులతో కలిసి అతిథులు సామూహికంగా యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గం. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగా. చిన్ననాటి నుండి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం యోగాంధ్రకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో యోగ సాధనకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చు. యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగను తమ దినచర్యలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలి అని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యోగా అనేది చాలా ముఖ్యం. ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. దాంట్లో యోగా అనేది ఇంకా ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు
మన బాడీ మైండ్ సోలు కోఆర్డినేటెడ్గా బాగుండాలంటే యోగా అనేది చాలా ముఖ్యం. ఇంత మైండ్ ఎంత ముఖ్యమో బాడీ అంత ముఖ్యం, సోల్ కూడా ముఖ్యం. మూడు బాగా ఉండాలంటే యోగా చేయాలా. హెల్త్ లేకుంటే వెల్త్ కూడా వేస్ట్. ఇవన్నీ గమనించుకొని మనము ఆరోగ్యంగా ఉండాలా. యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఇందాక అక్కడ ఏదో రాస్తున్నారు ఏంటిదంటే హెల్తీ ఏజింగ్ అనేది చాలా ముఖ్యం. ఏజ్ అందరికీ అవుతూ ఉంటుంది. బాగా హెల్తీగా ఓల్డ్ ఏజ్లో బాగా బ్రహ్మాండంగా ఉండటం అందరికన్నా ముఖ్యం. ఎంగేజ్లో అందరు బాగానే ఉంటారు. యోగా ఓల్డ్ ఏజ్లో బ్రహ్మాండంగా ఉండడం చాలా ముఖ్యం. అది ఎక్సర్సైజ్ యోగాతోనే జరుగుతుందని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని చేస్తూ ఈ మంచి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వారి మరియు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా యోగా దినోత్సవం జరుపుకునే ముందు 15 రోజుల నుంచి కూడా ప్రజల్లో అవగాహన కల్పించి దీని యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పాకాల బీచ్లో సుమారు 500 పైచీలకు మెంబర్స్తో మన యోగా కార్యక్రమం చేశాము. సో గురువులు, పతంజలి గురువులు వాళ్ళ ఆధ్వర్యంలో మన యోగా చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ యోగా మీద అవగాహన తెచ్చుకోవాలి. ఎందుచేతనంటే యోగా అనేది భారతదేశంలో పుట్టినటువంటి క్రియ. అనేక రకాలుగా వివిధ దేశాలు సుమారు 200 పైకి దేశాలన్నీ కూడా ఇది ఆచరిస్తున్నాయి. దీని ద్వారా ఎన్నో ఆరోగ్యము, తర్వాత మానసిక వికాసము కలుగుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన టూరిజం చైర్మన్ నోక్సన్ బాలాజీ గారు అండ్ మా అధికారులందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేసినందుకు సంతోషిస్తూ అందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. 12వ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఇటు సముద్ర ఒడ్డున 500 ఎక్కువ పైచిలకు మందితో ఇక్కడ మంచి సంతోష వాతావరణం, మంచి వాతావరణంలో ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, టూరిజం చైర్మన్ గారు, అందరు ప్రజలు, అధికారులు బ్రహ్మాండంగా ఈ యోగా ఈరోజు చేశాము. ముఖ్యమంత్రి వర్యులు ఇటు వెల్తీ ఆంధ్రప్రదేశ్ కాకుండా దానికనే ముఖ్యము హెల్తీ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలని, ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధే కాదు, హెల్త్ అనేది కూడా చాలా ముఖ్యము. ఇటు సంక్షేమం అభివృద్ధి ఉన్న దాన్ని ఎంజాయ్ చేసుకునే దానికి హెల్త్ అనేది చాలా ముఖ్యమని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాము మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. అధికారులకి, మరి ముఖ్యంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మా టూరిజం చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ హెల్తీగా, వెల్తీగా, సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి ఆధ్వర్యం. భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు వారి ఆలోచనల ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతర అభివృద్ధి కాముకుడు. ఆంధ్రప్రదేశ్ని సోదరుడు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు వెల్దీగానే కాదు హెల్దీగా ఉంచాలని, ఆఖరికి మా పార్టీ కార్యకర్త సమావేశంలో కూడా కార్యకర్తలు ఎలా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా అమల్చాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని వారిచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే ముందు ప్రిపరేటరీ యోగా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ యోగా డేకి సందర్భంగా ముందుగా ప్రిపరేటరీగా ఉండాలి. దాని ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, విజయ్ కుమార్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు మొత్తం ప్రకాశం జిల్లా సిబ్బంది మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం. ఒకటే మనం ఏదో ఈ రోజుతో కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్న విధంగా ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని, దాంతోపాటు ఆరోగ్యాన్ని కోరుతున్న విధంగా యోగాని ప్రాక్టీస్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ప్రశాంతమైన మనసుతో ఉండండి. ఎందుకంటే ఎన్ని సంపాదించినా, ఎన్ని పదవులున్నా, ఏమున్నా ఆ మానసిక ప్రశాంతత లేనప్పుడు అవన్నీ నిష్ప్రయోజనం. ఇవాళ 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్లు వస్తున్న సందర్భం. మరి ఈ యొక్క యోగాని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా దీనివలన మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. అకస్మాత్తుగా వచ్చేటువంటి ప్రమాదాల నుంచి రక్షించబడి ఆ కుటుంబానికి రక్షణగా మిగులుతారు. అలా కాకుండా ఇంటికి పెద్ద దిక్కైన వ్యక్తి సడన్గా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఆ పిల్లలు,
భార్య బిడ్డలు అందరూ కూడా దిక్కులేని వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగాని ప్రాక్టీస్ చేయాలి. నాకున్న ఎక్స్పీరియన్స్ చాలామందిని చూసిన తర్వాత అనారోగ్యంగా ఉండి యోగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అద్భుతంగా 80 ఏళ్ల వయసులో, ఇందాక నేను మీటింగ్లో చెప్పినట్టు 80 ఏళ్ల వయసులో ఒక ముసలాయన యువకుడుగా మారిన సందర్భం కూడా ఉంది. ఇక్కడ అందరం కూడా యోగా ప్రాక్టీస్ చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారు పడుతున్న తపన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ చేయాలి. అదేవిధంగా వారి ఆదేశాలని, వారి ఆలోచనల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ గారు, వారి యొక్క జిల్లా సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రత్యేకించి మీడియా మిత్రులకు కూడా చివరిగా నమస్కారాలు. ఎందుకంటే సమాజానికి అందించాల్సిన బాధ్యత మీరు కాబట్టి వారితో పాటుగా ప్రధానమైనటువంటి మాకు మార్గం మీడియా కాబట్టి మీడియా వారు కూడా ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికి కూడా యోగాభినందనలతో యోగాని ఒకరోజు పండగలాగా చేసి వదిలేయకుండా జీవితంలో ఒక భాగం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లతోటి మందులతోటి జబ్బులు లేకుండా హాయిగా జీవించవచ్చు అని పతంజలి మహర్షి ఇచ్చిన ఈ యోగాన్ని పూజ్య గురుదేవులు రామ్దేవ్ బాబా ద్వారా మేము అందుకొని ప్రపంచానికి ఈరోజు టీచర్స్ని తయారు చేసుకొని అందరికి అందిస్తున్నాం. దీని ఉద్దేశం ఒకటే, అందరూ కూడా నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలి. డాక్టర్ల దగ్గరికి పోకుండా హాయిగా 100కి 80% వ్యాధులు యోగా ద్వారా, ప్రాణాయామం ద్వారా, ప్రాణ చికిత్స, ధ్యాన చికిత్స, అద్భుతమైన ఆహార చికిత్స అన్నీ కలిపి యోగమే అవుతుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక గంట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకుంటే జీవితాంతం మీ కుటుంబంతో హాయిగా నిండు నూరేళ్ళు జీవించవచ్చు. అదే యోగం అవుతుంది. యోగి కానివాడు భోగి కాలేడు. సంపాదించుకుంటున్నారు, నిద్ర లేదు, ఆహారం తినే ఆకలి లేదు. జబ్బులన్నింటికి దూరంగా ఉండాలంటే యోగమే శరణ్యం. యోగం శరణం గచ్చామని బాబా రామ్దేవ్ గారు ఈరోజు ప్రపంచానికి చాటి చెప్తున్నారు. వారి శిష్యులుగా మేము ఈ సేవలో ఉన్నాము. ఈరోజు గత 12 సంవత్సరాల నుంచి యోగాంధ్రలో భాగంగా పతంజలి బృందంతో మేము కలిసి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. సమాజానికి మా వంతు మేము కృషి చేస్తున్నందుకు ప్రభుత్వానికి, అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.